అందరికీ నమస్కారం. నా పేరు రవికుమార్, ఏపీసీబీఎస్ఈఏ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి. మేము అనంత మహాసంగ్రామం పేరుతో రేపటి రోజున నిర్వహించుకుంటున్నటువంటి కార్యక్రమానికి గత నెల రోజుల నుంచి విపరీతమైన ప్రచారం ప్రతి మండలాల్లోనూ సిపిఎస్ ఉద్యోగుల్ని చైతన్యపరుస్తూ, అలాగే ఓపీఎస్ ఉద్యోగులను కూడా వారి మద్దతు కూడా కోరి అనేక మండలాల నుంచి ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఆహ్వానించాం. ప్రతి మండలం నుంచి కూడా దాదాపుగా ఒక 100 మంది దాకా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఈ నగరంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు, ఓపీఎస్ ఉద్యోగులే దాదాపుగా 1000 మంది పైగా రేపు హాజరవుతున్నారు. అలాగే మనకు సమీప జిల్లాల నుండి అటు కర్నూలు కానీ, కడప కానీ, నంద్యాల కానీ, మదనపల్లి కానీ, ఈ అన్నమయ్య జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వీళ్ళందరూ కూడా కార్యక్రమానికి హాజరై రేపు ఇక్కడ మన సిపిఎస్ ఉద్యోగులందరూ కలిసి ఈ సమస్య పట్ల మనం అందరం కూడా ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలా, రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అలాగే సమీప రాష్ట్రాలు కర్ణాటక, ఇట్లా కొన్ని రాష్ట్రాల నుంచి కూడా అక్కడ సిపిఎస్ ఉద్యమాలు నడుపుతున్నటువంటి నాయకులు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రేపు వాళ్ళు విచ్చేస్తున్నారు. తప్పకుండా అందరూ కలిసి మనం ఏకదాటిగా ఐకమత్యంగా ఈ సమస్య పట్ల మనం ప్రభుత్వానికి మన వ్యతిరేకతను తెలియజేసి, ప్రభుత్వం మనకిచ్చినటువంటి మాట ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఆ సంవత్సరంలో ఈ కార్యక్రమం మనకు సిపిఎస్ని రద్దు చేస్తాం, మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ హామీ మేరకు వాళ్ళ మాటను నిలుపుకుంటారని ఇప్పుడు కూడా మేము వాళ్ళ మీద వాళ్ళని విశ్వసిస్తున్నాం. తప్పకుండా ఈ 3,50,000 మంది సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలా, తప్పకుండా వాళ్ళని రోడ్డును పడకుండా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా మీరు మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని మాకు ఆనందపరుస్తారు. ఖచ్చితంగా ఏదో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.